గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అంతటా ఉన్న పిల్లలు మన దేశంలోని చాలామంది పిల్లలలాగానే చిన్నతనంలోని అత్యంత విలువైన దశలో అర్థం చేసుకోవడానికి నిమగ్నం అవ్వడంలో ఆసక్తి చూపుతారు. ఇప్పుడు వారు చరిత్ర, సైన్స్, గణితం మరియు మరెన్నో విషయాలను అడుగుతూ అర్థం చేసుకుంటారు. ఇంకా వారు తమకి ప్రత్యేక అవగాహన కల్పించుకొని కోరుకున్న భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలరు. అయితే ఇటీవలి కాలం వరకు పరిస్థితులు ఇలా ఉండేవి కావు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు కరువయ్యాయి. ఆడపిల్లల సంఖ్య పెరగడంతో వారు చాలా ఇబ్బందులు పడుతూ ఎప్పుడూ పాఠశాలలకు రావడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. వాళ్ళు తమ సమస్యలను చెప్పుకోలేక ఎక్కువగా పాఠశాల నుండి వెళ్ళిపోయేవాళ్ళు. మరుగుదొడ్లు వంటి ప్రాథమిక అవసరాల కొరత ఈ తెలివైన పిల్లలను వారి కలల నుండి మళ్లిపోవడానికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఫలితంగా నిరక్షరాస్యత మరియు బాల్య వివాహాలు. నిజానికి మరుగుదొడ్ల సౌకర్యాలు లేనప్పుడు చిన్న తరగతులలో చదువుతున్న బాలికలు కొంతవరకు సర్దుకుపోయినా పెద్ద తరగతుల బాలికలు బడికి రావడానికి కూడా సిగ్గుపడుతున్నారు. మూత్ర విసర్జన లేదా వారి పీరియడ్ సమయంలో వారు బయటకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రత్యేకించి వారి పీరియడ్ సమయంలో వారి శానిటరీ ప్యాడ్లను ఆరుబయట మార్చడం చాలా అవమానకరం. అందువలన వారు 3-4 రోజుల పాటు పాఠశాలకు రాకపోవడం వారి చదువుల మీద తీవ్ర ప్రభావం చూపింది. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ మద్దతుతో వివిధ పాఠశాలలో అందించబడిన పారిశుద్ధ్య సౌకర్యాలు మన ఆడపిల్లల మరియు అబ్బాయిల జీవితాలలో మార్పులు చూడవచ్చు. ఉపాధ్యాయులు కూడా ఈ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. ఇంకా మన పిల్లలలో విశ్వాసాన్ని మనం గమనించగలిగిన మార్పులను వారి ప్రవర్తన మార్పు ద్వారా స్పష్టంగా చూడవచ్చు. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ అందించిన సౌకర్యాల మద్దతుతో అది హ్యాండ్ వాష్ లేదా టాయిలెట్లను శుభ్రపరిచే సామాగ్రి కావచ్చు. మన పిల్లలు తమ సొంత టాయిలెట్లను శుభ్రం చేయడంలో మరియు వాటిని చక్కగా ఉంచుకోవడంలో చురుకుగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, అలా చేయడం వలన ఎంత మేలు కలుగుతుందో వారు గ్రహిస్తారు. ఇకపై ఖాళీ తరగతి గదులు లేదా ఆట స్థలాలు ఉండవు. ఈ విద్యా సంస్థల గేట్లు ఇప్పుడు బాగా తెరిచి ఉన్నాయి. ఇక్కడ ప్రేరేపిత అధ్యాపకుల బృందం అవకాశాలు అపరిమితంగా కనిపించే ప్రదేశంలో వారి ఉద్వేగభరితమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ను ఈ మరుగుదొడ్లను నిర్మించినప్పటి నుండి మా బాలికల హాజరు బాగా పెరిగింది. ఇప్పుడు మన అమ్మాయిలు పైలట్ కావాలన్నా, టీచర్ కావాలన్నా, నటి కావాలన్నా, మోడల్ కావాలనే కలలు కనడం ఎంతో సులువుగా మారింది. అది ఇప్పుడు హెర్బాలైఫ్ న్యూట్రిషన్ వల్లనే సాధ్యమైంది. నేను నా హృదయపూర్వకంగా హెర్బాలైఫ్ న్యూట్రిషన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు వారు ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు ఇలాంటి ఎన్నో మంచి పనులు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మరోసారి ధన్యవాదాలు.